నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధ్యం పొదిలి పట్టణం కొత్తూరు సెంటర్లో మార్కాపురం తెదేపా ఇన్ఛార్జ్ కందుల నారాయణ రెడ్డి జోస్యం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా అన్ని ప్రాంతాలలో రవాణా మార్గాలపై నిఘా క్షుణ్ణంగా వాహనాల తనిఖీ సరైన పత్రాలు లేకపోతే సీజ్ అంటున్న అధికారులు విద్యుత్ వినియోగదారుల సేవా లోపాల పరిష్కారానికి పరిష్కార వేదికలు దోహదం పొదిలిలో జరిగిన పరిష్కార వేదికలో జిల్లా రిటైర్డ్ న్యాయమూర్తి జగదీష్ చంద్రారావు జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలి మార్కాపురం తుర్లపాడులో విద్యార్థులకు వీడ్కోలు కంబోలో డీఈఓ సుబ్బారావు ఆకాంక్ష మంత్రి సిద్ధా రాఘవరావుకి పార్లమెంట్ సీట్ కేటాయించడంతో ప్రకాశం జిల్లా దర్శి టీడీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది అన్నిటికీ పెద్ద దిక్కుగా ఉన్న మంత్రిని ఎంపీ స్థానంలో కంటే ఎమ్మెల్యే స్థానంలోని తమకు అందుబాటులో ఉంచండన్నది వారి అభిమతం మనోగతం నెరవేరని పక్షంలో ఆత్మార్పణకైన సిద్ధం అన్న సంకేతాలు ఇస్తున్న పరిస్థితి దర్శి నియోజకవర్గంలో ఇంతటి అనుబంధాన్ని పెనవేసుకున్న సిద్ధాకు సీఎం ఏ స్థానం ఇస్తారో చూడాల్సిందే పార్టీ ఆఫీసులో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు ఎమ్మెల్యేగా ఈసారి ఎన్నికలో మంత్రి సిద్ధా దర్శిలో పోటీ చేయాలంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు ఎంపీగా పోటీలో నిలుస్తున్నారంటూ వస్తున్న కథనాలు చూసి పార్టీ కార్యకర్తల ఆందోళన మొదలైంది సిద్ధా రాఘవరావును చుట్టుముట్టి మీరిక్కడే పోటీ చేయాలని కోరారు ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఓడిపోవటం ఖాయమన్న కార్యకర్తలు సిద్ధా ఎక్కడ పోటీ చేస్తే ఎక్కువ మెజార్టీతో గెలుస్తారని చెప్పారు సీట్ ఇవ్వకపోతే ముఖ్యమంత్రిని కలిసి గోడు విన్నవించుకుంటామని మంత్రి చెప్పారు శివరాజనగర గ్రామానికి చెందిన యువకులు మంచినీటి ట్యాంకీకి ఆత్మహత్యాయత్నం చేశారు కార్యకర్తలను ఉద్దేశించి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ అందరూ సంయమనం పాటించాలని కోరారు పార్టీ అధినేత చెప్పినట్లుగా నడుచుకోవాలని ముఖ్యమంత్రితో మాట్లాడతానని ఎవరూ ఆందోళన చెందవలసిన పని లేదని ఆయన అన్నారు మీ అభిమానం మీ ప్రేమ చాలా సంతోషం నాకు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది కానీ ముఖ్యమంత్రి గారు అడిగారు దాని మీద మనం ఏం నిర్ణయం తీసుకుని చెప్తానని చెప్పాను తప్ప కానీ స్కూలింగ్స్ వస్తున్నాయని మీరు ఆవేదన ఆందోళన తర్వాత ఎవరు చేయలేని శక్తి డబ్బు అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా చేశాం అది ప్రజలు ఉపయోగించుకున్నారు ఈరోజు మీరందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు చాలా సంతోషం ఆడవాళ్ళు అయితే పాపాడు ఇందా నుంచి ఏడుస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు వారిని కూడా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను అమ్మ నా కోసం అమ్మ తప్పకుండా నా కోసం మీరు ఇంత బాధపడుతున్నారంటే మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అందువల్ల నాకు ఎన్నికలకు అందరూ సమాయత్తం కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పిలుపునిచ్చారు ఖమ్మం పట్టణం అర్ధవేడు మండలంలోని టీడీపీ నాయకులతో ఆయన సమీక్ష సమావేశాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు బోయపాటి వెంకటేశ్వర్లు మాజీ ఎంపీపీలు చెల్లె శ్రీరాములు రెడ్డి పాలుగుళ్ల పురుషోత్తమరెడ్డి చెగిరెడ్డి చిన్నకాశీరెడ్డి కొండా సుబ్బారెడ్డి పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుందని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు విజయం సాధించడానికి కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ మధ్యకాలంలో నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి జనాదరణ రావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే కారణమని ఆయన అన్నారు పొదిలి పట్టణం కొత్తూరు సెంటర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ప్రారంభించారు పొదిలి కోనకమిట్ల మండలాలకు సంబంధించిన ఈ కార్యక్రమాన్ని పురోహితులు వేద మంత్రాల నడుమ ప్రారంభించారు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎర్రంరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి జిలాని బాషా ఎస్ఎం బాషా రసూల్ కుదుష్ సహనాజ్ కిరణ్మయ్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు పొదిలి పట్టణంలో మన పొదిలి కొనకనమిట్ల మండలానికి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని మన పొదిలి కొత్తూరు సెంటర్లో ఓపెన్ చేయడం జరిగింది. కార్యకర్తలు నాయకులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. అందరూ ప్రతి ఒక్కరికి కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అహర్నిశలు కష్టపడి తిరుగుతూ ఎన్నో రకాల ప్రయాసాలు కూడా ఎదుర్కొంటూ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ విజయం అనేది సాధ్యం. తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అలాగే పేద ప్రజల పట్ల ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు బాగా పరిగణలోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో మేము ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే ప్రచార కార్యక్రమాల్లో కూడా ప్రజలు బాగా స్పందిస్తూ ఎక్కడికక్కడ తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాం తప్పకుండా అని చెప్పి ప్రజలు తండాలుగా హారతులిస్తూ ప్రజలు గ్రామాలలో కానీ పట్టణంలో కానీ స్వాగతాలు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా మార్కాపురం అడ్డ రోడ్ జంక్షన్లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. పొదిలి సిఐ షేక్ చిన్నా మీరా సాహెబ్ ఆధ్వర్యంలో పటిష్ట చర్యలను చేపట్టారు. ఎస్ఐ శ్రీరామ్ వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నియమావళి ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన కోరారు. అనంతరం అధికారులకు పోలీస్ సిబ్బందికి తగు సూచనలను చేశారు. తనిఖీలలో ట్రైనీ ఎస్ఐలు భవానీ, పోలీస్ సిబ్బంది, సిడిపిఓ కృష్ణవేణి పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రవాణా మార్గాల్లో నిఘా పెరిగింది. పలు శాఖల అధికారులు అన్ని కోణాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద 3 శాఖల అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వాహనం నెంబర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, వాహనదారుడి వివరాలు నమోదు చేస్తున్నారు. సివిల్, పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు 2000 కోట్లు ఇచ్చి 22 మండలాలను ఎడారి కాకుండా చూడాలని ప్రకాశం జిల్లా ఖమ్మం రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. యూటీఎఫ్ కార్యాలయంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ 2103 భూసేకరణ చట్టం ప్రకారం 11 గ్రామాల నిర్వాసితులకు ఆర్ఆర్ ప్యాకేజీ 15 లక్షలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకుడు దాసరి రెడ్డి, గాలి వెంకటరామరెడ్డి, ఖమ్మం టీడీపీ అధ్యక్షుడు కేతం శ్రీను, దళిత సంఘాల నాయకులు షాలెం రాజు, సతీష్ రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పశ్చిమ ప్రాంత ఆశాజ్యోతి అయినటువంటి వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం అఖిల పక్షాల మద్దతు కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు ఖమ్మంలో నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం 4 నియోజకవర్గాలు దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏమాత్రం పాలకులకు పట్టడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 11వ తేదీన జరగబోతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో నిలబడబోయే అభ్యర్థుల్ని నిలదీసి, నాయకులను నిలదీసి వెలుగొండ ప్రాజెక్టును సాధించాలనేటటువంటి సందేశాన్ని, చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, రైతుల్లోకి తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నాయకుల్ని, నిలబడబోయే నాయకుల అభ్యర్థులను నిలదీయాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. అంతేకాకుండా వెలుగొండ సాధన కమిటీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం ఎన్నికల్లో నిలదీస్తాము నాయకుల్ని. ఎన్నికల అనంతరం కూడా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో అట్లాగే ప్రజా సంఘాలన్నీ కలిసి కూడా ఐక్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసేంత వరకు పాలక వర్గాన్ని ఎండగడతామని, పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అనుమతి లేకుండా ఎవరైనా బహిరంగ సభలు, మతపరమైన సభలు ఏర్పాటు చేయకూడదని మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారి రవీంద్ర అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ఎవరైనా ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. మన ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఏ విధమైన అనుమతులు లేకుండా బహిరంగ సభలు కానీ, కుల మీటింగులు కానీ, మతపర సంబంధమైనటువంటి మీటింగ్లు కూడా ఏర్పాటు చేయకూడదు. అట్లా ఏర్పాటు చేసే చట్టరీత్యా చర్యలు చేపట్టబడతాయి. అంటే ఏదన్నా మీరు బహిరంగ సభలు కానీ ఏ విధమైన మీటింగ్లైనా ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా రిటర్నింగ్ ఆఫీసర్ గారి అనుమతితో మాత్రమే బహిరంగ సభలు కానీ ఇతర కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అట్లా చేయని ఎడల ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందువల్ల తదుపరి చర్యలు సెక్షన్స్ ప్రకారం తదుపరి చర్యలు చేపట్టడం కాబట్టి సహకరించవలసిందిగా పొలిటికల్ పార్టీలు, కుల సంఘాలని
మత సంస్థల వారిని కూడా వేడుకుంటున్నాము. కాబట్టి అందరూ కూడా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ మే 27 వరకు ఉంది. కాబట్టి ఆ టైంలో ఏ విధమైనటువంటి సభలు సమావేశాలు అనుమతి లేకుండా నిర్వహించకూడదని తెలియజేస్తుంది. ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఆయన సతీమణి వసంతలక్ష్మి కోరారు. ప్రచారంలో భాగంగా 26, 27 వార్డులో తెదేపా అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కందుల నారాయణ రెడ్డిని గెలిపించాలని ప్రజలు కోరారు. కందుల నారాయణ రెడ్డి సోదరి లక్ష్మి, వైస్ చైర్మన్ బాదూర్ల వార్డ్ కౌన్సిలర్ షరీఫ్, దాసరి వెంకటేశ్వర్లు, కొప్పుల సంధ్యారాణి, చంద్రవతి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు కోరారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామని ఆయన చెప్పారు. గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాలలో జిల్లాను మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. ప్రకాశం జిల్లా కంబోలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాల పరిసరాలను, రికార్డులను తనిఖీ చేశారు. ఎంఈఓ మాధవకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సంస్కృతి సాంప్రదాయాలు పూర్తిగా మర్చిపోతున్నాం. అంతా ఇంగ్లీష్ చదువుల మీద మోసపడ్డం, తర్వాత ఇప్పుడు వచ్చిన సెల్ ఫోన్కు, తర్వాత వచ్చేసి ఒక టీవీలకు అతక్కుపోవడం, మన సంస్కృతిని టోటల్గా మనం మర్చిపోవడం జరుగుతుంది. కానీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు జీవం పోసేటట్లుగా వాటిని బతికించుకోవాలి అనే ఒక సాహిత్య అభిలాష ఉన్న తెలుగు మేడం గారు ఈరోజు సాహితీ నిలయం ప్రవేశపెట్టి అక్కడ మరి ఖర్చు ఎంతైందో కానీ తెలియదు, చాలా చక్కగా మంచిగా రూపుదిద్దినందుకు మేడం గారికి విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పోలీసులు వాహనాలను తనిఖీలు చేపట్టారు. సీఎం మారుతికృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని మాచల రహదారిలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో హవాలా డబ్బులు అరికట్టేందుకు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని పోలీసు అధికారులు తెలియజేశారు. డబ్బులు తరలించేటప్పుడు తగిన ధ్రువపత్రాలు దగ్గర ఉంచుకోవాలని, పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్రమంతా ఎన్నికల కోడ్ కూసి అధికారులు హడావుడిగా ఉన్నారు. ప్రభుత్వ ప్రచార బోర్డులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. వాటి ప్రభావం ఓటర్లపై పడకూడదని ఎన్నికల సంఘం ఆలోచన, ఆచరణ. అయితే పెద్దారవీడు మండలంలో మాత్రం పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ ఆ ఎన్నికల కోడ్ ఎక్కడ కనిపించని విధంగా ఎన్నికల అధికారులు విధులు నిర్వహిస్తున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా ఇటీవల కాలంలో ప్రచార బోర్డులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామాలలో వాటర్ ట్యాంకర్స్ పై కూడా ప్రభుత్వ ప్రచార పోస్టర్లను అంటించారు. వివిధ గ్రామాలలో బెంచీలపై కూడా నాయకుల పేర్లను ముద్రించి గ్రామాలలో వేశారు. ఎన్నికల కోడ్ వచ్చినా వాటిని తొలగించకపోవడంతో అవి చూసి ప్రజలు మండలంలో ఎన్నికల కోడ్ లేదా అన్నట్టుగా గ్రామాలలో చర్చించుకుంటున్నారు. బుల్లెట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేటస్
రాయలసీమలోనే ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ అమెరికా వారి నిబంధనలకు అనుగుణంగా స్థాపించబడిన మొట్టమొదటి ఒబెసిటీ సూపర్ స్పెషాలిటీ సెంటర్ డాక్టర్ భరత్ డయాబెటీస్, ఎండోక్రైన్ అండ్ ఒబెసిటీ సూపర్ స్పెషాలిటీ క్లినిక్. షుగర్, థైరాయిడ్ సమస్యలు, అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు, ఎముకల బలహీనత, స్టిరాయిడ్ సమస్యలు, సంతానలేమి, గర్భిణీలలో షుగర్ వ్యాధి, ఆడవారిలో పాలస్రావం, చిన్న వయసులో రక్తపోటు, మగవారిలో రొమ్మువాపు, అంగస్తంభన సమస్యలు, షుగర్, థైరాయిడ్, ఇతర హార్మోన్ పరీక్షలు మా వద్ద ఆటోమేటిక్ బయోకెమికల్ అనలైజర్ ద్వారా అన్ని పరీక్షలు చేయబడును. హార్మోన్ పరీక్షల రిపోర్టులు కేవలం 2 గంటలలో ఇవ్వబడును. డెక్సా స్కాన్ ద్వారా శరీరంలోని కొవ్వు శాతం గుర్తించి శాస్త్రీయ పద్ధతిలో ఆహార నియమాలు తెలియజేయడం జరుగుతుంది. అమెరికన్ FDA వారు అప్రూవ్ చేసిన GE లునార్ బోన్ మినరల్ డెన్సిటీ టెస్టింగ్ మిషన్ ద్వారా వెన్నుపూస, తుంటి, ముంజేయి ఎముకల సాంద్రత ఖచ్చితంగా చెప్పబడును. సాధారణ ఎక్స్రే స్కానింగ్లలో గుర్తించలేని ఎముకల బలహీనతలను ముందుగానే గుర్తించవచ్చు. వర్టిబ్రల్ ఫ్రాక్చర్ అసెస్మెంట్, సాధారణ ఎక్స్రే స్కానింగ్ లు గుర్తుపట్టలేనంత చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ముందుగానే ఈ స్కానింగ్ ద్వారా గుర్తించి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఆపరేషన్ల అవసరం తగ్గించవచ్చు. మా అడ్రస్ బి సీతారామ శాస్త్రి MBBS హాస్పిటల్. ప్రతి నెల 3వ ఆదివారం డాక్టర్ గారు అందుబాటులో ఉందరు. డోర్ నెంబర్ 10-432-B, శ్రీ సత్యనారాయణ స్వామి గుడి వెనుక, రెడ్డి మహిళా కళాశాల దగ్గర, మార్కాపురం, ప్రకాశం జిల్లా. ఫోన్ 08596222801, సెల్ 7075122606. DGR మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గిద్దలూరు. ప్రతి నెల 4వ ఆదివారం డాక్టర్ గారు అందుబాటులో ఉందరు. సమయము సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు. మా అడ్రస్ డోర్ నెంబర్ 8-7-21/21/A, కాశీరెడ్డి కుంట, నరవ రోడ్డు, గిద్దలూరు 523357. ఫోన్ నెంబర్ 08405242233. సెల్ నెంబర్ 9704229095. మీ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలనుకుంటున్నారా? మీ వ్యాపార సంస్థ గురించి, బిజినెస్ గురించి సులువుగా అందరికీ చేరాలంటే ఉదయ్ న్యూస్లో ప్రకటన ఇస్తే చాలు. నిత్యం కొన్ని లక్షల మందికి మీ ప్రకటన చేరేందుకు సులువైన, నమ్మకమైన మార్గం మార్కాపురం ఉదయ్ న్యూస్. స్క్రోలింగ్, స్పెషల్ బ్రేకింగ్, ఆడియో వీడియోలతో మీ వ్యాపార సంబంధిత ప్రకటనలు ఇచ్చేందుకు తక్షణం సంప్రదించండి. మీ వ్యాపారాభివృద్ధికి అరగంట నిడివితో ప్రత్యేక ప్రాయోజిత కార్యక్రమాలను ప్రసారం చేస్తాం. ప్రతి క్షణం కొన్ని లక్షల మంది దృష్టిలో మీ వ్యాపార ప్రకటన ఉండేలా చూస్తాం. ఉదయ్ న్యూస్, మీ వ్యాపారానికి మా భరోసా. వెంటనే సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ 9440516235. Back to news. ఓ గర్భిణీ మహిళకు అల్లు అర్జున్ యువత తరఫున రక్తం సమకూర్చింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కృష్ణంచెట్టివారిపల్లెకు చెందిన మహిళ గత కొన్ని రోజులుగా రక్తం అందుబాటులోకి రాక ఇబ్బంది పడుతుంది. ఈ విషయం గమనించిన అల్లు అర్జున్ యువత గిద్దలూరు అధ్యక్షుడు సురేష్ స్పందించారు. జనార్దన్ అనే యువకుడు ద్వారా రక్తం సేకరణ చేసి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు అల్లు అర్జున్ యువ అభిమానులు పాల్గొన్నారు. మార్కాపురం పట్టణంలోని వెంకచమ్మ ఆలయంలో వార్షిక కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ డివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ 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 అమలక లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కళ్యాణానికి శ్రీ త్రిదండి అహోబిలం రామానుజ జియారి స్వామి హాజరయ్యారు. శ్రీమన్ గోవింద స్వామి పర్యవేక్షణలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. ఈ కళ్యాణం తిలకించుటకు పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థుల వీడ్కో సభ నిర్వహించారు. హెచ్ఎం శర్వాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులకు భవిష్యత్ పట్ల ఉపాధ్యాయులు పలు సూచనలు చేశారు. రానున్న పరీక్షలో మంచి మార్కులు సాధించి గొప్ప స్థాయిలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా జెడ్పీ గర్ల్స్ హై స్కూల్లో నేడు 10th క్లాస్ వాళ్ళు వీడ్కోలు సభ జరుపుతున్నాము. మా స్కూల్లో మొత్తం 276 మంది విద్యార్థులు 10th క్లాస్ రాస్తున్నారు ఈ సంవత్సరము. వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పరీక్షలు బాగా రాసి అందరూ కూడా మంచి పాయింట్స్తో ఉత్తీర్ణత పొందాలని కోరుకుంటున్నాము. అందరం కూడా ఈ సభను మనం ముందుగా సరస్వతి పూజ, తర్వాత సర్వమత ప్రార్థనతో ప్రారంభించున్నాము. అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా సుమారుగా 40 మంది టీచర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఇప్పటిదాకా జరిగినటువంటి స్టడీ హౌస్లో కానీ చాలా బాగా అందరూ కూడా జ్ఞానాన్ని పంచి ఇప్పటికి ఈ టైంలో ఈ బ్యాచ్కి రేపు పొద్దున 18వ తారీఖు స్టార్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ రాయటము. అందరికీ కూడా ఆరోగ్యాలు బాగుండాలని, తర్వాత వాళ్ళు ఆరోగ్యం బాగా ఉండి చక్కగా మంచిగా పరీక్షలకి రాసి మంచి స్కూల్కి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి ఈ సంవత్సరం స్కూల్కి మంచి పేరు తేవాలని, అలాగే వాళ్ళ గురువులకి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ విరమించుకుంటున్నాను. తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం డివిజనర్ మానిటర్ ఆఫీసర్ సిహెచ్ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హెచ్ఎం ప్రధానోపాధ్యాయురాలు కె అనిలాసిని, కలుజువలపాడు హెచ్ఎం చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ విఎస్ సుబ్బారావు గారు, నేను ఇప్పుడే ఖమ్మం మండలం ఎల్కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశంలో పాల్గొని విద్యార్థులకు విలువైన సూచనలు, పరీక్షల పట్ల భయాన్ని తొలగించటం, విద్యార్థులు 10కి 10 మార్కులు ఎలా సాధించాలి అనే విషయంలో మెలకువలను నేర్పించి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మరి కొద్దిసేపట్లో తుమ్మల చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇలా ఒక 5-6 పాఠశాలల్లో 10th క్లాస్ విద్యార్థులకు మోటివేషన్ క్యాంపులను ఏర్పాటు చేసి హౌ టు గెట్ గుడ్ రిజల్ట్స్, 10/10 ర్యాంక్స్, గుడ్ గ్రేడ్స్ అనే విషయంలో అవగాహన చూపించడానికి నేను దాదాపుగా ఈ వారం రోజుల నుంచి అనేక పాఠశాలను సందర్శిస్తూ ఈరోజు తర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రావడం జరిగింది. గత నెల 26 నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పెద్ద దోర్నాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు పలు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని చీఫ్ సూపరింటెండెంట్ ఎస్ఎం భాషా తెలియజేశారు. పరీక్షలు నేటితో ముగియనుండటంతో విద్యార్థులు కేరింతలతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొనింది. పెద్దదోర్నాల మండలం ప్రొబిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖల ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల బార్డర్ కావడంతో ఇతర జిల్లాల నుంచి వచ్చే లిక్కర్, నాటుసారా తరలించే అవకాశం ఉన్నందున నిఘా పెంచారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ తనిఖీలు 24 గంటల పాటు ఉంటాయని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పూర్ణచంద్రరావు తెలియజేశారు. ఈ తనిఖీలలో 3 కానిస్టేబుల్, 1 ఎస్ఐని నియమించారు. రోజుకు 8 గంటల చొప్పున 3 షిఫ్ట్లు ఏర్పాటు చేశామని అన్నారు.
కమిషనర్ గారు అమరావతి విజయవాడ వారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తంలో కూడా 13 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లా బోర్డర్లో ఈ చెక్ పోస్టులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టులో నిరంతరం అవతల జిల్లా నుంచి మా పాయింట్ దోరణాల్లో ఉన్నాం. కర్నూలు జిల్లా వైపు నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ, లేకపోతే ఐడి నాటు సారాయి కావచ్చు, మత్తు పదార్థాలకు సంబంధించి ఏవైనా సరే మేము తనిఖీలు చేసి ఉన్నట్లయితే అతను వెహికల్ని ఆ స్టాకును కూడా సీజ్ చేసి పసిపరచుకోవడం జరుగుతుంది. పైసలివ్వందే ఫైలు కదలదన్నది జగమెరిగిన నానుడి. ఇదే తరహాలో పైసలివ్వనందుకు ఒక శాఖ అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ఆన్లైన్లో అన్ని వివరాలు నమోదు చేయకుండా ఓ అర్హుడైన పేదవాడికి అందాల్సిన సాయాన్ని అక్కరకు రాకుండా చేశారు. చంద్రన్న అందించే పెళ్లి కానుక నగదును అందకుండా వ్యవహరించారు. నేను చంద్రన్న పెళ్లి కానుకకు అప్లై చేసుకుని 8 నెలలు అవుతుంది సార్. కానీ నాకు ఇప్పటివరకు అమౌంట్ అనేది రిలీజ్ అవ్వలేదు సార్. దీనికి సంబంధించిన అధికారులందరికీ నేను కలిశాను. ఆల్రెడీ కలెక్టర్ సార్కి కూడా అర్జీ పెట్టడం జరిగింది. ప్లస్ ఏసీ సార్కి కూడా చెప్పడం జరిగింది సార్. ఆల్రెడీ 2-3 సార్లు మెసేజ్ పెట్టాను, అది కూడా జరిగింది. ఏపీఎం సార్కి కూడా కలవడం జరిగింది సార్. దీనికి సంబంధించిన అధికారులు వీడియో నా మ్యారేజ్కి ఆ రోజు వచ్చి ఫొటోస్ తీసుకొని అప్లోడ్ చేశామని చెప్పారు. కానీ వాళ్ళకి సంబంధించిన అధికారులు మాత్రం సరిగ్గా చేయలేదు, అందుకే మీకు అమౌంట్ రాలేదని చెప్తున్నారు సార్. ఇప్పుడు నేను చాలాసార్లు తిరిగాను సార్. నేను ఒక వికలాంగుడిని, ప్లస్ ఎస్టీ పర్సన్ సార్. నాకు జాబ్ కూడా లేదు. మేము దాని ఏదో ఒక విధంగా మా అమ్మ వాళ్ళందరూ పని చేసుకుంటే మేము బతుకుతున్నాం సార్. అందుకని మాకు త్వరగా నా అమౌంట్ రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రభుత్వం వారికి. ప్లస్ విలేకరుల సాయంతో నేను మీ ముందుకు వచ్చాను సార్. ప్లీజ్ దయచేసి నాకు హెల్ప్ చేయండి సార్ ఈ ఒక్క విషయంలో. జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సేవాలోపాలను సత్వరం పరీక్షించి త్వరితగతిన న్యాయం చేకూర్చేందుకు పరిష్కార వేదిక దోహదపడుతుందని జిల్లా రిటైర్డ్ జడ్జి ఏ జగదీష్ చంద్రరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం వస్తాయని అన్నారు. పొదిలి విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా రిటైర్డ్ జడ్జి ఏ జగదీష్ చంద్రరావు పాల్గొన్నారు. వినియోగదారులు పలు సమస్యలపై అర్జీలిచ్చారు. కొన్నిటిని అక్కడే పరిశీలించి సమస్యలకు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, బి సుబ్బారావు, ఆర్ సురేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఏపీఎస్బిడిసిఎల్ వెబ్సైట్లోకి వెళ్ళి కన్జ్యూమర్ గ్రీవియస్ సెంటర్స్ ఫోరంలో కంప్లైంట్ లాగిన్ అయ్యి మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. మీకు ప్రతి కంప్లైంట్కి ఒక ఎక్నాలజ్మెంట్ ఇస్తాము. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మీ కంప్లైంట్కి ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఆన్సర్ని, జవాబుని మీకు మళ్ళీ మేము పంపిస్తాము. 100కి 90 అన్ని కేసులు మీ కంప్లైంట్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు. కొన్ని కేసులు మేము చట్ట ప్రకారంగా చేయలేమని వాళ్ళు ఆన్సర్ ఇస్తే దానికి మేము మళ్ళీ విచారణ జరుపుతాము. విచారణ అంతకుముందు ఎలా చేసేవాళ్ళం అంటే మేము ఆ ఊరు దర్యాపుల దగ్గరికి కానీ లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఫిర్యాదుదారులను పిలిపించి వారి సమక్షంలో డిపార్ట్మెంట్ వారిని విని ఆర్డర్స్ పాస్ చేస్తుండేవాళ్ళం, ఉత్తర్వులు ఇస్తుండేవాళ్ళం. కానీ ఇప్పుడు జనవరి నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా, అంటే ఫిర్యాదుదారుడు డివిజనల్ ఇంజనీర్ గారి ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్లో అందుబాటులోకి వస్తే మేము తిరుపతి హెడ్ క్వార్టర్ నుంచి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వారి ఇద్దరి వాదనలు విని సమస్యని పరిష్కరించడానికి ఫెసిలిటీ కూడా అందుబాటులో చేశాము. వినియోగదారులు ఈ రెండింటి యొక్క ఆన్లైన్ కంప్లైంట్ యొక్క వీడియో కాన్ఫరెన్సింగ్ యొక్క ఫెసిలిటీస్ను ఉపయోగించుకోవాలని చెబుతున్నాను. వినియోగదారులకి 288 కేసులు అనుకూలమైన 84%. మా దగ్గర ఎలాంటివి ఇవ్వచ్చు అంటే ఫ్యూజు పోవటం, విద్యుత్ తీగల మరామతులు, ట్రాన్స్ఫర్ మరామతులు, కాలిపోయిన వాటిలో మార్చటము, విద్యుత్ సరఫరా నిలిపివేత కాలపరిమితి, విద్యుత్ వోల్టేజ్ హెచ్చుతగ్గులు, సబ్స్టేషన్ నిర్మాణము, విద్యుత్ మోటార్ల లోపాలు సంబంధించిన విషయాలు, కొత్త విద్యుత్ సర్వీసులు ఇవ్వటము, అదనపు లోడు మర్జీ చేయటము, యజమాని పేరు, కేటగిరీ, ఇతర మార్పిడి అంశాలు, విద్యుత్ వినియోగదారుల బిల్లు లోపాలు సరిచేయటము, బిల్లు చెల్లింపు తర్వాత విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, ఇలాంటివన్నిటికీ
ఇవి కాక ఇంకా ఎలాంటి ఏమైనా సేవా లోపాలు ఉంటే మేము పరిష్కరిస్తాము. ప్రకాశం జిల్లా కొమరోలు నుంచి దాదాపు 200 మంది యువకులు వైసీపీ పార్టీలో చేరడానికి గిద్దలూరు తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు సమక్షంలో వారు పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భంగా యూత్ నాయకుడు ఉమ్మడి వెంకటేశ్వర చౌదరి మాట్లాడుతూ గతంలో అన్న రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన వెంట ఉన్నామని అన్నారు. అన్న రాంబాబు వైసీపీలో చేరినందున ఆయనకు సంపూర్ణ మద్దతు తెలిపేందుకు ఈరోజు వైకాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు ద్విచక్ర వాహనాలతో గిద్దలూరు తరలి వెళ్లారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఒక మంచి అభ్యర్థి అయినటువంటి వైసీపీ అభ్యర్థి అయినటువంటి అన్న రాంబాబు గారిని గెలిపించడం కొరకు మేము అన్న అభిమానులము మరియు నా అభిమానులు అందరం కలిసి పలు గ్రామాల నుంచి వివిధ పార్టీల నుండి ఈరోజు మేము గిద్దలూరుకు బయలుదేరి కొన్ని వందల సంఖ్యలో ఇలా అన్న రాంబాబు ఆధ్వర్యంలో మేము వైసీపీలో చేరుతున్నాము. అలాగే ఆ వైఎస్ఆర్ ఆశీస్సులతో అన్న రాంబాబు గారిని భారీ మెజార్టీతో గెలిపించి గిద్దలూరు ప్రజలు అలాగే నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి విశ్వసనీయతకు మారుపేరైనటువంటి జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసేదానికి మేమంతా కృషి చేస్తాము. అట్లే ఈడ ఉన్నటువంటి నా మీద ప్రేమతో వచ్చిన పిల్లలందరికీ కూడా రాంబాబు ద్వారా నేను సేవ చేయాలనుకుంటున్నా. నవరత్నాల ద్వారా వచ్చే పథకాలు పేద ప్రజలకు అందేటట్టు అలాగే ఈ గ్రామంలో ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారో ఆ నాయకులతో కూడా పోరాడేదానికి ఈ యూత్ నేర్చుకొని ముందు రోజుల్లో ముందు పోరాటం చేసి అన్నా రాంబాబు ద్వారా ఈ ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం అన్నా రాంబాబు కల్పిస్తానని మీ ఉదయ ఛానల్ ద్వారా నేను కోరుకుంటున్నాను. రాగి చావ, శనగ ముద్దలు మొదలైన ఆహార పదార్థాలలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయని మొప్మా మిషన్ మేనేజర్ ప్రసాద్ అన్నారు. మార్కాపురం పట్టణంలో 9వ బ్లాక్ అంగన్వాడీ కేంద్రంలో పోషక అభ్యాస్ కార్యక్రమం నిర్వహించారు. సంకల్ప సొసైటీ మెప్మా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా మిషన్ మేనేజర్ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సంకల్ప సొసైటీ సమన్వయకర్త ఎస్కే శిలాన్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ 9వ బ్లాక్ వెంకటేశ్వర నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మార్చి 8వ తారీఖు నుంచి మార్చి 22వ తారీఖు వరకు కూడా పోషణ అభియాన్ సంబరాలు ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మార్కాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లందరూ కూడా 8వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు పోషణ అభియాన్ పోషణ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎస్హెచ్జి మెంబర్స్ అందరినీ కూడా అవేర్నెస్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఎస్హెచ్జి మెంబర్ కూడా అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతున్నటువంటి వివిధ కార్యక్రమాల అమలు గురించి, వాళ్ళు ఇస్తున్నటువంటి పోషకాహార కార్యక్రమాల గురించి, ఆ పోషకాహారాల ద్వారా వచ్చే విలువల గురించి, వాటిని తీసుకోవడం ద్వారా వచ్చేటటువంటి ఎనర్జీ శక్తి ఏ విధంగా ఉంటుంది, అది దైనందిన జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమం అనేది రోజువారీగా రోజు ఒక అంశంతో వీళ్ళు అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఉదయ్ న్యూస్.